సో మనము ముందే వెళ్దామని చెప్పేసి అనుకున్నాము, కానీ ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. ఇప్పుడు బయలుదేరి అయితే మనం వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి అంటే పశుపతినాథ్ టెంపుల్ అని చెప్పేసి శివుడు కూడా ఉందన్నమాట మనం ఉండే ప్లేస్ నుంచి దగ్గరే కాఠ్మండూలో. అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే మొత్తం మనకి బస్సులు ఉన్నాయన్నమాట. పశుపతినాథ్ టెంపుల్ ఎక్కడ అని చెప్పేసి మనం మ్యాప్లో చూస్తే 1 కిలోమీటర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఒక బస్సు అయితే ఆగింది. నేనైతే ఇట్స్ ఓకేలే, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అన్నాను, కానీ చూద్దాం, బస్సు చూద్దాం అని అయితే అనిపిస్తుంది నాకు. ఎక్కేస్తున్నా. హౌ మచ్? ఓకే, బస్సు ఎక్కేస్తా ప్రస్తుతానికి. అమ్మో, బస్సు జర్నీ బాగానే ఉంది, ఇట్లా ఉంది బస్సు మొత్తం అయితే మనకి. ఓ పశుపతినాథ్ ఏ ఓకే ఆగేసే ఓకే ఓకే ఓకే. సో ముందు నుంచి అయితే ఆ గేట్ కనిపిస్తా అంటే ఆ గేట్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అన్నారు. నేను జస్ట్ బస్ ఎక్కింది ఆల్మోస్ట్ ఒక 300 మీటర్స్ కోసము బస్ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి ఎక్కాను నేను. ఈ స్ట్రీట్లు అయితే చాలా వెరైటీ ఉన్నాయి. నేను ఒక కంప్లీట్ వీడియో అయితే స్ట్రీట్ వ్యూ అని చెప్పేసి చేస్తాను. మన ఇది నేపాల్ స్ట్రీట్ వ్యూ అని చెప్పేసి. కార్లు చూసారా మనకి శాంట్రోలు, జెన్లు, బుడ్డి ఉంటాయి కదా, అట్లాంటివి ఉన్నాయి. మారుతి 800 కూడా ఉంది. అది చూస్తేనే నాకైతే అసలు చాలా ముచ్చటేసింది. ఇవన్నీ ట్యాక్సీలు అనమాట. మనకి జనాలు అయితే ఇక్కడ ఫుల్ ఉన్నారు. ఇవన్నీ మనకి టూర్ ప్లాన్ చేసుకోవడానికి ఇవి. ఆహాహాహా, స్వీట్ షాప్ అయితే చాలా బాగుంది. ఇది మన స్వీట్ లానే ఉన్నాయి. వీళ్ళందరూ పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చారనుకుంటా. మరి ఎక్కడుందో ఒకసారి కనుక్కోవాలి. సో ఇక్కడ జీబ్రా క్రాసింగ్ లేదు, మధ్యలో నుంచి వచ్చాను నేను. దడదడ అంటుంది, ఇట్లనే వెళ్ళిపోవాలి మనము. సో ఇక్కడే మనకి చిన్న ఎంట్రన్స్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. చూడాలి, ఇదే ఎంట్రన్స్ అని చెప్పేసి అంటున్నారు. ఇంత చాలా బుడ్ ఎంట్రన్స్ ఉంది, మరి ఇదేనా కాదా అని చెప్పేసి ఒకసారి ఓకేలే. నేను కొంచెం కంగారు పడ్డాను, ఎందుకంటే ఇంత చిన్న ఎంట్రన్స్ ఉంది. ఇదేంట్రా బాబు ఎంట్రన్స్ ఇంతే ఉందని చెప్పేసి అనుకున్నాను. లోపలికి వచ్చి చూస్తేనేమో పెద్దగా ఉంది. ఈ రోడ్ మరి కన్స్ట్రక్ట్ చేస్తున్నారేమో అని చెప్పేసి ఇది క్లోజ్ చేశారు. మనమైతే లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి ఒకటి మనకి టికెట్ కౌంటర్ అని పెట్టారు. ఏంటి అని చెప్పేసి అంటే వెల్కమ్ టు స్పిరిచువల్ థీమ్ గార్డెన్ అంట. సో మనమైతే ప్రస్తుతానికి స్పిరిచువల్ థీమ్ గార్డెన్కి అయితే వెళ్ళట్లేదు. ఇటు సైడ్ చూసుకుంటే మనకి టెంపుల్కి అయితే ఎంట్రన్స్ కనిపిస్తుంది. చూసారా, పశుపతి ఏరియా డెవలప్మెంట్ ట్రస్ట్ అంట, కాఠ్మాండూలో ఉన్న పశుపతినాథ్ టెంపుల్కి. సో ఇక్కడ మనకి లైన్గా, సో ఇక్కడ వచ్చేసి మనకి ప్రతి గుడి దగ్గర మనకి లైన్గా ఉంటాయి కదా, అలా మనకి అన్ని ఇవి ఉన్నాయి అనమాట. చేతికి కట్టుకునేవి, మెడలో కట్టుకునేవి, తాయెత్తులు ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ మనకి లోపలికి ఒకవేళ మనం తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకుంటే ఇలా బుట్టలతోటి ఉన్నాయి. రుద్రాక్షతోటి ఇట్లా డిజైన్ చేశారు ఈ బుట్టల్ని లోపల దేవుడికి ఇవ్వడానికి. రాగి, వెండి ఇంకా ఇవన్నీ తోటి డిఫరెంట్ విగ్రహాలలాగా కూడా ఉన్నాయి మనకి. ఇది నాకైతే చూస్తుంటే ఏదో నేపాల్లో ఉన్నట్లేదు, ఏదో ఇండియాలో మనకి తీర్థయాత్రలకు వెళ్తాం కదా క్షేత్రాలకి, వాటికి వీటికి, సేమ్ అక్కడ ఎట్లయితే బయట ఉంటుందో అట్లనే ఉన్నట్టుంది. కానీ ఇక్కడ ఈ షాప్లో ఉండే వాళ్ళు అయితే మ్యాక్సిమం అంతా లోకల్ నేపాలీస్ వాళ్ళే ఉన్నారు. సో ఇటు సైడ్ వెళ్ళిపోతుంటే ఇదే మనకి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఈ గేట్లో నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే మనకి ఏమంటారు ఆ చిన్న చిన్న స్టాల్స్ అమ్మే కొట్లు అయితే లేవు. లోపలికి వెళ్తే బాగుంది. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంది. అక్కడ బయట కొద్ది హడావుడి ఉండింది కదా. సో ఇక్కడ ఏంటంటే గోడల మీద మనకి శివుడివి డ్రాయింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా చిన్నప్పుడు శివుడు. ఆ వెనకాల నాకెందుకో యాగశాల అని చెప్పేసి అంటారు కదా, అట్లాంటి యాగాలు చేయడానికి ఉన్నాయి అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. ఇది ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఏరియా మొత్తం ఏంటి అని చెప్పేసి అంటే ఎప్పుడైనా ఏమైనా పెద్ద ఈవెంట్స్ అవుతున్నప్పుడు ఆ ఈవెంట్స్ చేయడానికి పెద్ద స్పేస్ని అయితే వదిలిపెట్టేశారు. మేబీ శివరాత్రి ఇక్కడ గ్రాండ్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఇలా కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ 4 రోడ్ల కూడలు అయితే మనకు కనిపిస్తుంది. ఒకటి అక్కడ పైన చూస్తున్నారు కదా, అక్కడ అన్నీ మనకి గోపురాలు అంట కదా, ఆ గోపురాలు లాగా కనిపిస్తున్నాయి మనకి ఇవన్నీ. సో ఇటు సైడ్ ఇంకోటి మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటి అని చెప్పేసి అంటే ఈ రైట్ సైడ్ ఆల్మోస్ట్ ఇది గుడి. ఈ గుడికి రైట్ సైడే మనకి శ్మశాన వాటిక నేను అనొచ్చలేదో తెలియదు, కానీ కొంచెం ముందుకెళ్ళి చూస్తే మనమైతే ఇక్కడే చనిపోయిన వాళ్ళని దహనం కూడా చేస్తున్నారు. అండ్ చనిపోయిన తర్వాత రిచువల్స్ ఉంటాయి కదా, ఆ రిచువల్స్ కూడా ఇక్కడే జరుగుతున్నాయి అన్నమాట. అక్కడ రిచువల్స్ ఇక్కడే జరుగుతున్నాయి. నేనైతే ఇది ఎప్పుడు చూడలేదు, మీరు అక్కడ చూడొచ్చు. నేను అక్కడికి దగ్గరికి అయితే వెళ్ళేంత ధైర్యం నేను చేయలేను. అక్కడ మీరు చూస్తున్నారు కదా, సో మొత్తం అంతా చనిపోయిన వాళ్ళకి ఇక్కడే దహనం చేస్తున్నారు. గుడిలో ఇలాంటివి చూడడం మాత్రం నేను ఇదే ఫస్ట్ టైము. నేను నేపాల్ వచ్చే ముందు నేను నేపాల్ గురించి తెలుసుకుంది ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ చాలా అంటే సింపుల్ బీయింగ్స్ ఒకటి.
ఇంకోటి గ్రేట్ అని చెప్పేసి అంటారు వీళ్ళని, ఇంకోటి అందరు చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి కూడా అంటారు అనమాట. దానికి ఒక ప్రూఫ్ ఏంటి అని చెప్పేసి అంటే ఇప్పుడు నేను శ్మశాన జరిగే దగ్గరికి వెళ్ళాను కదా, దహనం జరిగే దగ్గరికి వెళ్ళాను కదా, అక్కడ ఎవరు కూడా ఓ బోర్ని ఏడ్చేస్తూ లేకపోతే అట్లా లేరు, చాలా క్యాజువల్గా ఉన్నారనమాట. ఫర్ డిఫరెంట్ రీజన్స్ కుడ్ బి అలా ఉంది. సో ఇక్కడ మనకు కూర్చోడానికి ఒక మంచి స్పాట్ ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. ఇవాళ వెదర్ కూడా మనకెందుకో చాలా సహకరిస్తుందని చెప్పేసి అనుకోవాలి. ఎండగుంది కానీ ఏమాత్రం ఉక్కబోతలేదు. నేను వేసుకున్న బట్టలు కూడా కొంచెం లైట్గానే వేసుకుని వచ్చాను. ఒక కూడలు దాటాం కదా ఇప్పుడు, ఆ కూడలు దాటిన తర్వాత ఇంకో కూడలు వచ్చిందనమాట. ఈ స్ట్రక్చర్స్ అన్నీ చాలా బాగున్నాయి మనకి. ఓహో, మా టెంపుల్ ఇటు సైడ్ తెలీదు. ఆ పెయింటింగ్ చాలా బాగుంది. ఇటు సైడ్ చూసుకుంటే మనము ఓ మంచి ఊర్లానే కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ స్ట్రక్చర్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో మనకి టెంపుల్ అయితే ఇచ్చాడు అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. వెళ్ళిపోదాం మనం టెంపుల్ దగ్గరికి. ఆ పైన కూడా చూడొచ్చు మీరు, పైన కూడా చాలామంది ఉన్నారు. జనాలు కూడా చాలామంది లోపల నుంచి బయటికి అయితే వస్తున్నారు. ఇక్కడైతే హనుమంతుడు వేషంలో ఇతను ఉన్నారు. బాగుంది, చాలా వైబ్రెంట్గా ఉంది భయ్య. చాలా అంటే చాలా వైబ్రెంట్గా ఉంది, బాగుంది. అంటే నేను కొన్ని గుడిలోకి వెళ్ళాను కానీ ఇలాంటి గుడికి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అన్నట్టు అనిపిస్తుంది. చాలా విచిత్రంగా ఉంది. ఇంకోటి ఏంటి అని చెప్పేసి అంటే మీరు చూడాల్సింది, చాలామంది ఇక్కడ చెప్పులు వేసుకునే ఉన్నారు. నాకైతే చెప్పులు ఎక్కడ వదిలిపెట్టాలి అని చెప్పేసి చాలా ఆలోచించాను కానీ ఎక్కడ దొరకలేదు నాకు. చాలామంది చెప్పులు వేసుకునే వెళ్తున్నారు. సో ఆల్రెడీ ఇది కూడా ఒక గుడే. ఆ గుడి బయటనే మనకు ఒక ఆవు కూడా కనిపిస్తుంది. అండ్ కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి ఇందాక అన్నాను కదా ఒక చిన్న ఇదేమంటారు కాలువ అని చెప్పేసి అనుకుందాం ప్రస్తుతానికి మనం. ఆ కాలువ లాగా కనిపిస్తుంది. వావ్, ఆ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా అక్కడ, చాలా 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 బాగున్నాయి. ఎస్పెషల్లీ చెప్పాలని చెప్పేసి అంటే వెదర్ అయితే అద్దరిపోయింది. ఇది ఒక చిన్న బుడ్డ బ్రిడ్జ్. అండ్ అటు సైడే మనకి మొత్తం దహనం జరుగుతుంది. టెంపుల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు. ఆ పైన మెట్లు ఉన్నాయి కదా, ఆ పైన మెట్లకైతే మనం నడుచుకుంటూ వెళ్ళాం. సో పైకి నడిచే దారిలోనే మనకైతే ఈ బుడ్డ ఏమంటారు స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. లోపలికైతే మనకి వెళ్ళడానికి లేదు, లేకపోతే లోపలికి వెళ్ళి దాంట్లో ఏమున్నాయో చూసేవాడిని ఖచ్చితంగా. మెట్లు ఎక్కుతున్నా కదా, సో అందుకే కొద్దిగా ఆయాసం అయితే వస్తుంది. ఎంతైనా తిరుపతి మెట్లు ఎక్కినంత కాదు కానీ ఓకే, అంటే హాఫ్ అగో ఆ కింద నుంచి వచ్చాను నేను. ఇక్కడ నుంచి చూస్తే అసలు వ్యూ ఎంత బాగుంది కదా అసలు. సో నేను ఇందాక పైకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను కదా, అది శక్తిపీఠ అంటే యాక్చువల్ టెంపుల్ వచ్చేసి ఇటు సైడ్ ఉంది. సో ఇప్పుడు నేను షూస్ తీసేసి అండ్ మన ఏమైనా తీసుకుని అప్పుడు నేను ఇటు సైడ్ వెళ్ళాలి. అక్కడ మనకు కనిపిస్తుంది కదా షూ అండ్ లాకర్ హౌస్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి మనం చేసి అప్పుడు పశుపతినాథ్ టెంపుల్లోకి అయితే మనం వెళ్దాం. దాని తర్వాత మనమైతే పైన శక్తిపీఠం ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఆ శక్తిపీఠం దగ్గరికి అయితే మనం వెళ్దాం. సో మనమైతే షూస్ ఇక్కడ పెట్టాము. షూస్ పెట్టిన తర్వాత వీళ్ళు తీసుకో అని చెప్పేసి అన్నారు. సో తీసుకున్నాను అనమాట, తీసుకోకపోతే కొట్టేటట్టే ఉండే. సో ఇదే మనకి షాప్, అక్కడ తీసుకున్నాం. నాకైతే కాళ్ళు భయంకరంగా కాలుతున్నాయి, ఇప్పటి వరకు వేయలేదని చెప్పేసి అన్నాను కదా. సో మనకు అదే టెంపుల్ ఎంట్రన్స్. ఇంకోటి ఏంటి అని చెప్పేసి అంటే టెంపుల్ లోపలైతే మనము వీడియో తీయడానికి ఉండదు, ఫోటోలు తీయడానికి ఉండదు. ఇంకోటి ఏంటి అంటే మనము షూస్ ఇవన్నీ కావాలంటే ఇక్కడ లాకర్స్లోనే పెట్టేసుకోవచ్చు. కానీ ఒక అతను కనిపించి నన్ను అక్కడికి ఆల్మోస్ట్ లాక్కుని వెళ్ళిపోయాడు అనమాట. అందుకని ఇక్కడ మనం చూడవచ్చు వినాయకుడిది కూడా మనకి విగ్రహం ఉంది. గుడిలా లేదు కానీ విగ్రహం ఉంది. సో అది లోపలికైతే వెళ్దాం మనం. సో ఇదే మనకి పశుపతినాథ్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. బాగుంది, నైస్. ఆ లోపలికి వచ్చాక చాలా కామ్గా ఉందన్నమాట. సో వచ్చేసి ఇక్కడ మనకి శివుడు లింగం ఉందన్నమాట, బాగుంది. అందరూ వీళ్ళు లోపలైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. రుద్రాక్ష చేసుకున్నారు మెడలో చాలామంది. ఎందుకో కానీ ఇవైతే చాలా విపరీతంగా నచ్చేసాయి నాకు. ఇక్కడ ఈ పావురాలు, ఈ బిల్డింగ్స్ చాలా పాతకాలం నాటి బిల్డింగ్స్. సో ఇంకా మనం పైకి వెళ్ళాలి టెంపుల్కి అయితే. ఫైనలీ అయితే నాకు టెంపుల్ కనిపించేసింది. అక్కడ ఉంది కదా అదే టెంపుల్ మనకి. మనమైతే వెళ్ళిపోదాం లోపలికి. కొంచెం దూరం నడవాల్సి ఉంది.
కానీ కింద కార్పెట్ వేశారు కదా, సో అందుకని కాలు కాలడం అయితే తగ్గింది. లెట్స్ గో. టెంపుల్ దగ్గరికి అయితే మనం వచ్చాము. సో ఇది బయట నుంచి అయితే టెంపుల్, మీకు తెలిసిందే కదా టెంపుల్ లోపల తినిస్తారో తినీరో మనకైతే తెలియదు. సో ఇది పశుపతినాథ్ టెంపుల్ అని చెప్పేసి అనమాట. బాగుంది. ఇక్కడే బయట అందరూ ఫోటోలు దిగేస్తున్నారు, లోపల అంతే ఇంకా కెమెరాస్ నాట్ అలౌడ్. ఒకవేళ ఛాన్స్ ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా తీస్తాను. ఈ చుట్టుపక్కల చూసారా ఎంత బాగుంది అని చెప్పేసి, అంటే అంత బాగుంది. అంత ఒక మంచి ఫీల్ ఉందన్నమాట. ఆ పైకి ఎక్కుతున్నారు, చెప్పాను కదా పైన శక్తిపీఠాలు ఉన్నాయని చెప్పేసి. సో అక్కడ కూడా మనము ఈ లోపల టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మనమైతే వెళ్దాం. దగ్గర నుంచి అయితే వెళ్ళి ఒకసారి తీసి చూపిస్తాను. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాతనే మనం మోస్ట్లీ మాట్లాడుకుందాం మనం. సో ఇప్పుడే మన దర్శనం అయితే అయిపోయింది అనమాట. అద్భుతంగా అయింది దర్శనం అని చెప్పేసి అనాలి. ఎందుకని చెప్పేసి అంటే ఆ అద్భుతం అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశా అంటే, ఫస్ట్ థింగ్ లోపలికి కెమెరాస్ అండ్ వీడియోస్ అలౌ చేయలేదు కాబట్టి బాగా అయింది. ఒకవేళ కెమెరాస్ అండ్ వీడియోస్ అలౌ చేస్తుంటే నేననే కాదు అందరు కూడా ఏం చేస్తారంటే కెమెరాలో నుంచే గుడిని చూస్తారు, కెమెరాలో నుంచే అక్కడ అంటే మంచి విషయాలు చూస్తారు తప్పించి కళ్ళతో చూడరు అనమాట. సో కెమెరా లేదు కాబట్టి కళ్ళతోటి మంచి విషయాలు అయితే అంటే ఆర్కిటెక్చర్ కానీ ఆ గుడి కానీ ఆ ప్రత్యేకతలు కానీ అవన్నీ మనం చూడగలిగామన్నమాట. సో లోపలికి వెళ్ళిపోగానే స్టార్టింగ్ ఒక పెద్ద గోపురం ఉంది. ఆ గోపురంలో మనకి శివుడు అండ్ నంది ఉన్నారనమాట. మీరు చూడలేదు కాబట్టి నేను దాన్ని నా కళ్ళతో చూసి నేను మీకు వర్ణిస్తున్నాను. సో శివుడు నంది అని చెప్పేసి మనకి ఎదురుగానే ఉంది. దాని తర్వాత దాని వెనకాల వినాయకుడి గుడి ఉంది. వినాయకుడి గుడి తర్వాత శ్రీకృష్ణుడు గుడి ఉంది, అమ్మవారు ఉంది. అట్లా దాదాపు 12 గుళ్ళు వరకు ఉన్నాయన్నమాట లోపల. ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతమనే చెప్పాలి. వాళ్ళైతే కుంకుమలో లిక్విడ్ కలిపేసి చాలా పెద్ద పెద్దగా బొట్లు పెట్టేస్తున్నారు, అదొకటి. దాని తర్వాత లోపల మనకి కొబ్బరికాయ కొట్టడానికి స్థలం ఉంది. ఇంకోటి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఏమంటారు క్రాస్ వర్డ్ పజిల్ లాగా ఉంది. అది ఏం చేసాము అని చెప్పేసి అంటే ఒక 500 శివుడి విగ్రహాలు ఏమంటారు శివలింగాలు ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. వాళ్ళే మనకి పాత్ డిజైన్ చేసి ఇచ్చారు. ఆ పాత్ డిజైన్ చేసిన దగ్గరే మనం అయితే వెళ్ళి ఆ లోపలంతా నడిచేసి రావాలి. ఇది రుద్రాక్ష అని చెప్పేసి అంటారా, వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఇంకా బలవంతాన మెడలో వేసి డబ్బులు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. సో నేను కూడా తీసుకున్నాను. అట్లా ఉండిందనమాట. లోపల ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఫ్రెష్గా వచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను. నన్ను అడిగితే మస్ట్ విజిట్ ప్లేస్. ఎందుకు అని చెప్పేసి అంటే నా ఉద్దేశంలో గుడి ఆర్ వేరే ఏ దైవస్థానానికి వెళ్ళినా కూడా మనల్ని మనం ఏంటి అని చెప్పేసి సెల్ఫ్ క్వశ్చనింగ్ చేసుకుంటాం. నాకేం నడుస్తుంది, నాకేం కావాలి, ఈ రెండు ఆలోచిస్తాం అనమాట. ఓకే నాకు ఇది ఉంది, దీన్ని బాగా డెవలప్ చేసుకోవాలి, నాకు ఈ లోపం ఉంది, ఈ లోపాన్ని నేను ఎలాగైనా అధిగమించాలి అని చెప్పేసి ఆలోచనలు ఉంటాయి కదా. ఆ ఆలోచనలు ఎప్పుడు నాకు ఇట్లా రికర్ అవుతూ ఉంటాయి అనమాట. సో అది వన్ ఆఫ్ ది గుడ్ థింగ్ వెన్ యూ గో టు ఎనీ సార్ట్ ఆఫ్ టెంపుల్. నేను హిందూ దేవాలయం అనట్లేదు, చర్చ్కి వెళ్ళినా, మసీద్కి వెళ్ళినా, ఇంకా ఏ గుడికి వెళ్ళినా కూడా మనల్ని మనం ఆత్మ పరిశోధన చేసుకుంటాం అనమాట. దట్స్ వన్ బెస్ట్ థింగ్ వెన్ యూ గో టు ఏ డివైన్ ప్లేస్ అనమాట. సో అది గైజ్ పశుపతినాథ్ టెంపుల్ అయితే ఇది అయిపోయింది. ఇందాక శక్తిపీఠం అని చెప్పేసి అన్నాను కదా, ఆ పైన ఉంది. సో ఇప్పుడు మనం అక్కడ కూడా వెళ్దాము, అక్కడికి వెళ్ళి చేసుకుందాము. ఇంకోటి చెప్పాలి అని చెప్పేసి అంటే నా ఫుడ్ ఇవాళ నా లంచ్ ఏంటి అని చెప్పేసి అంటే ఒక కొబ్బరి చిప్ప ఉందనమాట, హాఫ్ కొబ్బరి చిప్ప ప్లస్ ఇంకోటి చక్కెర గుళికలు అని చెప్పేసి అంటారు కదా, అది ఇచ్చారు. ఆ రెండు కలిపి తినేసాను. సో నా లంచ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ డిన్నర్ గురించి తర్వాత అది మనం ఆలోచిద్దాం. ఇప్పుడైతే మనము ఆ శక్తిపీఠం పైకి నడుచుకుంటూ అయితే వెళ్దాము. ఆ బ్యూటీ ఎట్లుందో కూడా చూసేద్దాము. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మనమైతే శక్తిపీఠం దగ్గరికి వెళ్ళిపోదాం. కింద అక్కడ కనిపిస్తుంది కదా, అగో అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వచ్చాం అనమాట. సో ఇదంతా నడుచుకుంటూ వస్తే అప్పుడు చెప్పాను కదా శక్తిపీఠాలు అని చెప్పేసి పైన ఉన్నాయని చెప్పేసి. ఎలా ఉంటుంది నాకు కూడా ఐడియా లేదు. మనం అయితే పైకి వెళ్దాం, పైకి వెళ్ళి చూద్దాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మనం. అందుకే మెట్లు ఎక్కి ఆయాసం వస్తుంది. చూసారు ఎంత కిందకుందో. అక్కడి నుంచి వచ్చాం మనం. పైకి రాగానే అయితే ఇక్కడ మనకి ఇట్లా వినాయకులు ఉన్నాయన్నమాట. అక్కడ వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు. నేను కూడా వాటర్ తీసుకోవాలి, చాలాసేపు అయిపోయింది. హాయ్, దిస్ వే ఆర్ దిస్ వే कैसे जाना है? इधर या इधर? इधर ही नहीं मालूम. ఓకే. సో వాళ్ళకు కూడా తెలియదు అంటే ఎటెళ్ళలో, ఇటా అని చెప్పేసి. ఇటు జనాలు ఉన్నారు, ఇటు జనాలు ఉన్నారు. అక్కడ నాకు ఒక గోపురం కనిపిస్తుంది. పూరి జగన్నాథ్ గోపురం ఉంటుంది కదా, అట్లా ఉన్నట్టుంది ఆ గోపురం అయితే. ఓ నైస్. ఎన్నున్నాయి చూసారు అసలు. ఇట్లా వెళ్దాం మనం ఫస్ట్.
వీటిలో ఏమంటారో మరి నాకైతే తెలియదు. మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ ఎటు వెళ్ళాలంటేనే వాళ్ళు చెప్పట్లేదు, ఇంకా వీటిలో ఏమంటారు అని చెప్పేసి అడిగితే ఏం చెప్తారేమో. వావ్, చాలా అయితే చాలా బాగుంది ఇవి. సో ఇలా మనం వచ్చేసుకుంటూ వస్తే మనకి ఇక్కడ డైరెక్ట్ అక్కడ కనిపిస్తుంది కదా, ఒక త్రిశూలం కనిపిస్తుంది. ఇక్కడ నేను అడిగితే నాకు వచ్చి రాని, వాళ్ళకు వచ్చి రాని భాషలో, నాకు వచ్చి రాని భాషలో, ఎందుకంటే వీళ్ళకి హిందీ కంప్లీట్గా అర్థం కాదనమాట. కొంతమందికి కంప్లీట్గా వస్తుంది, కొంతమందికి ఏంటంటే లైట్గా వస్తుంది. నేపాలీస్ మోస్ట్లీ మాట్లాడతారు. వావ్, చాలా బాగుంది. ఇక్కడ ఏమైనా రాసి ఉంటే ఒకవేళ నేను చదవడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే ఏం రాసలేదు. సో అక్కడ సాధువులు ఉన్నట్టున్నారు అక్కడ. ఇదే మనకి వన్ ఆఫ్ ది పీఠం. ఇది నడవడానికి ట్రై చేద్దాం. సో ఇది వచ్చేసి శక్తినాథ్ టెంపుల్ అంట. సారీ గోరఖ్నాథ్ టెంపుల్ అంట. ఇది గోరఖ్నాథ్ టెంపుల్ అంట. సో కిందకి వెళ్తే అప్పుడు శక్తిపీఠం ఉందని చెప్పేసి అంటున్నారు. బాగుంది ఇది కూడా అసలు. సో కిందకి వెళ్దాం మనం. కిందకి వెళ్ళి శక్తిపీఠాన్ని కూడా ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు మనం మొత్తం మెట్లెక్కి పైకి వచ్చాం కదా. సో అక్కడ మనం గోరఖ్నాథ్ టెంపుల్ అక్కడ చూసాం మనము. సో ఇప్పుడు ఇలా కింద దిగితే ఇక్కడ అన్ని శక్తిపీఠాలు ఉన్నాయంట మనకి. సో వెళ్దాం మనం అక్కడ. అమ్మయ్య, ఇగో ఇలా దిగుతూ వచ్చాను. ఇక్కడ చూస్తేనేమో ఇక్కడ లోపల చిన్న గేట్వే కనిపిస్తుంది కదా, ఆ లోపలికి శక్తిపీఠం అంట. యూ డోంట్ హ్యావ్ టు వరీ. కోతులు దాడి చేస్తున్నాయి అంటే యాక్చువల్లీ బనానాస్ తీసుకోవడానికి. సో డోంట్ వరీ. సో ఇదే మనకి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో లోపలికైతే వెళ్దాం. ఎక్కడి వరకు అయితే మనల్ని వీడియో తీనిస్తారో తెలియదు మనకి. సో ఇక్కడ అన్ని మిర్రర్స్ ఉన్నాయి, పైన కొన్ని పాత ఫొటోస్ ఉన్నాయి అనమాట. సో ఇదే శక్తిపీఠం అంట. ఇక్కడైతే నో ఫోటోగ్రఫీ అని చెప్పేసి అంటున్నారు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఫొటోస్ ఆర్ వీడియోస్ తీసే ఉండదు. సో ఇక్కడి నుంచే మనం చూసేద్దాము. సో ఇట్లా ఉంది శక్తిపీఠాల గురించి. మీకు ఇంకేమైనా ఎక్కువ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కమెంట్లో ఆ లింక్ అయినా పెట్టండి, ఆర్ ఏమంటారు దాని గురించి రాసైనా రాయండి. నేనైతే లోపలికి వెళ్తాను, తెలిసిందే కదా. నా కళతో అయితే నేను వెళ్ళి చూసేసి వస్తాను. వచ్చాక మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇందాకలాగానే బయటకు వచ్చాక మర్చిపోకుండా ఉండడానికి మొత్తం చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అని చెప్పేసి అంటే అగో అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, అది బాగ్మతి రివర్ అనమాట. బాగ్మతి రివర్ పక్కనే మనకి శక్తిపీఠం ఉంది. ఇందాక నేను శివుడికి సంబంధించింది అని చెప్పేసి అన్నాను కదా, ఇది వచ్చేసి శక్తిపీఠం వచ్చేసి అమ్మవారికి సంబంధించిందంట. సో వాళ్ళు ఏం చెప్పారు అని చెప్పేసి అంటే విష్ణు శివుడు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ స్టోరీకి. సో ఆ స్టోరీలోకి అయితే నేను వెళ్ళను. కాదంటే అమ్మవారు కాలం చేశాక అంటే పార్ట్స్ కింద అయిపోయారంట. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దగ్గర పడిందంట. మన ఇండియాలో కామాఖ్య అమ్మవారి అని చెప్పేసి యోని దేవాలయం అని ఉందంట. యోని దేవాలయం అని చెప్పేసి అంటే స్త్రీలకి ముందుండే భాగము ఆ దేవాలయము. సో ఇది ఏంటి, ఈ శక్తిపీఠం ఏంటి అని చెప్పేసి అంటే వెనకాల బ్యాక్ ఉండే భాగము ఇక్కడ పడింది అని చెప్పేసి అంటున్నారు. సో ఈ శక్తిపీఠం దగ్గర అయితే ఎప్పుడు క్లీన్ చేసినా కూడా కొద్దిగా దుర్వాసన అయితే వస్తుందని చెప్పేసి లోపల మనకు చెప్పారనమాట. మీకు ఇంకా డీటెయిల్స్ తెలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద అయితే మీరు దాని గురించి పెట్టండి. సో అది ఈ శక్తిపీఠం గురించి అయితే ఉన్న విశేషము. సో మీరు ఫస్ట్ అయితే మనము పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళాము. దాని తర్వాత పైకి వచ్చేసి శక్తిపీఠం పైన బద్రీనాథ్ టెంపుల్ చూసాము, కిందకు వచ్చేసి శక్తిపీఠం చూసాను అనమాట. ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్స్ చెప్పుంటే మాత్రం ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఎందుకంటే నాకు అబ్సల్యూట్లీ జీరో నాలెడ్జ్ అనమాట. బట్ వన్ గుడ్ థింగ్ ఈస్ ఐమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్, ఐమ్ ట్రయింగ్ టు నో, ఐమ్ అడ్మిటింగ్ ఇట్. నేను చెప్పేసిన నాకు తెలియదు అని చెప్పేసిన ఏదో తెలుసు అని చెప్పేసి కింద మీద చేయట్లేదు. వెనకాల కనిపిస్తుంది అయితే బాగ్మతి రివర్ ఒడ్డున మనకి ఈ టెంపుల్ అంతా ఉందన్నమాట, పశుపతినాథ్ టెంపుల్ అండ్ ఈ శక్తిపీఠము. ఇనేవే అందరికీ శక్తిపీఠం చూడడం అనేది కుదరదు అని చెప్పేసి అంటారు. వన్ వే నాకు కుదిరింది కాబట్టి ఐఎమ్ బిట్ హ్యాపీ అబౌట్ ఇట్. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకైతే నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ వేసేసేయండి అండ్ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసేసేయండి. సో సైనింగ్ ఆఫ్, షైనా చిత్రాలు, తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ కాఠ్మండు, నేపాల్, శక్తిపీఠం అండ్ పశుపతినాథ్ టెంపుల్.